హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నన్ను యూట్యూబ్ చేయమని చాలామంది నేను స్టేటస్ పెట్టుకుంటున్నాను. రోజు స్టేటస్లో ఒక 500 మంది వరకు చూస్తారు. గ్రూప్స్ అందరూ చాలామంది ఉన్నారు. అయితే అక్క వాయిస్ బాగుంది, పాటలు పాడతారు, ఏదైనా చెప్తారని అందరూ నాకు సలహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ అయింది. మీరందరూ నన్ను హాయ్ ఫ్రెండ్స్, నన్ను అందరూ బాగాలేవు చాలామంది అంటారు. కాకపోతే నేను మందిలో కనబడడం ఎందుకు అనుకొని ఊరుకున్నాను. సో ఏంటంటే 31,000 మంది నా యూట్యూబ్ని చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ 41 మంది ఉన్నారు. కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ధైర్యంగా ముందుకు వచ్చాను. మీ అందరికీ మీరందరూ నన్ను ఆదరిస్తారని అందరికీ శతకోటి వందనాలు. నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, అయితే మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. 31,000 మంది చూశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. పేరున కృతజ్ఞతలు. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను ముందుకు నడిపించండి. ఇట్లు మీ విజయలక్ష్మి. హాయ్ అండి. మనం మహాభారతం నుంచి ఒక టాపిక్ తీసుకుందాం. మహాభారతం టాపిక్ ఏంటంటే భీముడు, పంచపాండవులు. అయితే దేని గురించి మాట్లాడదాం మనం అంటే భీష్ముడి గురించి మాట్లాడుకుందాం. భీష్ముడు ఎలా తన కోరుకుంటేనే మరణం వస్తుంది, అలాంటి వరాన్ని పొందాడు భీష్ముడు. ఎందుకు పొందాడంటే తన రాజ్యాన్ని వద్దనుకున్నాడు. తండ్రి వద్దనుకొని నాకు పెళ్ళొద్దు, నాకు రాజ్యం నా కొడుకే కావాలని అనుకున్నాడు తను. అప్పుడు ఈ తండ్రి వేదన చూడలేక సత్యవతి దగ్గరికి వెళ్ళి తనకు తాను నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేసి తల్లికి సత్యవతికి పెళ్లి చేశాడు. దీని వెనకాల భీష్ముని ఆ జన్మలో జరిగిన సుకృతం ఉంది. అందువల్లనే తన అలా వరం శపథం చేసుకొని వచ్చాడు. భీష్ముడికి వరం ఇచ్చాడు తండ్రి. ఎందుకు నాన్న, నువ్వు ఎదిగిన కొడుకు ఉన్న తర్వాత నాకు రాజ్యం ఎందుకు, నాకు మళ్ళీ పెళ్ళి ఎందుకు అంటే, లేదు నాన్న, మీరు నన్ను కన్న తండ్రి కాబట్టి మీరు రుణం తీర్చుకోవాలి అని ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు. ఇంకా సత్యవతి దేవి భీష్మ నువ్వు ప్రపంచాన్ని ఏలు అన్న తర్వాత కూడా తను రాలేదు ప్రపంచం ముందుకు, ఏలలేదు రాజ్యాన్ని. భీష్ముడు ఆ మరణాన్ని ఇచ్చే మరణం, తనకి ఎప్పుడు మరణం రావాలంటే అప్పుడే వస్తుంది. అలాంటి మరణం కోరుకునేవాడు కూడా తను చనిపోయాడు యుద్ధంలో. ఎలా చనిపోయాడు అంటే శిఖండి మాత మళ్ళీ జన్మెత్తింది కదా, ఆ శిఖండి కోసం మా అంబ శిఖండిగా పుట్టి ఈ జన్మలో ఒక్కరోజు మగాడిగా ఉంది. ఒక్కరోజుకు మగాడిగా ఉండడానికి ఆమె తపస్సు చేసి అగ్నిలో నుంచి బయటకు వచ్చి భీష్మునికి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధ రంగంలో అప్పుడు ఆ భీష్ముడు అంబ వచ్చేసరికి అతన్ని విల్లు తీసి కింద పడేస్తాడు. అప్పుడు చాలా బాణాలను 1000 సంఖ్యలో సంధించి అర్జునుడు భీష్ముడు పడేస్తాడు. మళ్ళీ తర్వాత కౌరవులు అన్నారు, తాత భీష్ముని ఎవరు పడేసేటోడు కాదు, కాకపోతే తన వాగ్దానం తన ఇష్టపూర్వకంగానే చనిపోయాడు తాత అని అప్పుడు అన్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, నేను ఓడిపోతున్నాను కదా అన్న ధైర్యం లేనప్పుడు కర్ణుడు అంటాడు, భీష్ముడు మామూలుగా మరణించలేదు, తన ఇష్టపూర్వకంగానే తన వాగ్దానం కోసం తను మరణించాడు అని మళ్ళీ సేనాధిపతిగా కర్ణుడిని చేశాడు. కర్ణుడిని సేనాధిపతి చేస్తే తను ఒప్పుకోలేదు. గురు ద్రోణాచార్యుడే కాకుండా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ కూడా ఒప్పుకోలేదు. కర్ణుడు సూతపుత్రుడు ఆజ్ఞాపిస్తే నేను యుద్ధం చేయాలా, మా తండ్రి చేయడు మిత్రమా, అసలు మేము చేయలేమని చెప్పారు. అయినా అర్హత ఉండడానికి, యోగ్యత ఉండడానికి యోగ్యులు కావాలి. గురుదేవుని నేను ఎంపిక చేయను. గురు ద్రోణాచార్యుల వారికి మన కులగురు అయినా కూడా పాండవుల మీద అధిక అభిమానం ఉంది, తన మనసంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ నేను ఇక చేయలేను అని కర్ణుడు తను ఎవరున్నా లేకపోయినా కూడా నేను కర్ణుడిని సేనాధిపతిగా చేస్తానని ఆధిపత్యాన్ని కర్ణునికి ఇచ్చారు. ఇదండి ఈరోజు వరకింత. మళ్ళీ రేపు వేరే విషయంలో మాట్లాడుకుందాం. హాయ్ అండి, నాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది, నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూట్యూబ్.